ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ముఖ్య ప్రకటన. ఫామ్ 16 26AS ఇక కనుమరుగు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పేర్లు. ఫామ్ 16 26AS వంటి పేర్లు వేతన జీవులకు సుపరిచితమే. ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ ఫారాల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇకపై ఆ పేర్లు కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో కొత్త పేర్లు వాడుకలోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మార్పులు అమలులో రానున్నాయి. అదే రోజు నుంచి కొత్త ఆదాయ పన్ను మనకి అమల్లోకి రాబోతుంది. 2020 అమల్లోకి అయితే వచ్చిన నేపథ్యంలో ఈ నిబంధనలు అయితే మారుస్తున్నారు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఉద్యోగులకు ఫామ్ 16 ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ జారీ చేస్తుంది. వేతనంపై టీడీఎస్ రూపంలో ఎంత మినహాయించింది వంటి వివరాలు అయితే అందులో ఉంటాయి. అయితే కొత్త ఏడాదిలో దీన్ని ఫామ్ 130గా వ్యవహరించనున్నారు. వార్షిక ఆదాయ వివరాలు తెలియజేసే ఫామ్ 26ASను ఇకపై ఫామ్ 168గా వ్యవహరించనున్నారు. వీటితో పాటు ఫామ్ 16A, ఫామ్ 131, ఫామ్ 24Q, ఫామ్ 138, ఫామ్ 26Q, ఫామ్ 140, ఫామ్ 126Q, ఫామ్ 144గా మారనున్నాయన్నమాట. సో కొత్త ఆదాయ పన్ను అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫామ్ 16, 26AS వంటివి చెల్లుబాటు అవుతాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫారాలు అమల్లోకి అయితే రానున్నాయి. ప్రస్తుతం ముసాయిదా నిబంధనలపై ప్రభుత్వం సలహాలు సూచనలు స్వీకరిస్తుంది. ఈ ముసాయిదా నిబంధనలపై త్వరలో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది. ఏళ్లుగా వాడుకలో ఉన్న ఫారాల పేర్లు మార్పుల వల్ల అదిలో ఇబ్బందులు ఎదురైనా క్రమంగా పన్ను చెల్లించేదారులకు అలవాటైపోతుందని నిపుణులు అయితే చెప్తున్నారన్నమాట. సో అటు ఉద్యోగులు, పన్ను చెల్లించే వాళ్ళందరికీ కూడా అయితే కొత్త మార్పులు రాబోతున్నాయి అన్నమాట ఏప్రిల్ 1 నుంచి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో